మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. లేటుగా వచ్చినా చాలా పర్ఫెక్ట్ గా మేకవర్ చేసావు శాంతి. అందుకే కదా ఏరి కొరి నిన్నే రమ్మని చెప్పింది. ఏది నీకు సెలెక్ట్ చేసిన శారీ ఎక్కడుంది? అదిగో అదే. అనుకున్నది జరగలేదని డిసప్పాయింట్ అవ్వడం కంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడమే సరైన పని. కాబోయే పెళ్ళం చీర కట్టుకుంటుంటే చూడకపోవడం చాలా పెద్ద నేరం కదా. చాలా బాగుంది నిమిషా. నేను డోర్ క్లోజ్ చేసి వచ్చి శారీ కడతాను. కమాన్ నిమిషా, ఇక లేట్ అవ్వకుండా షో మొదలు పెట్టావు. ఈ చీర నీకు చాలా బాగుంటుంది నిమిషా, అదిరిపోతుంది. కమాన్ నిమిషా, ఆగలేకపోతున్నాను. ఎవరి కోసం ట్రై చేస్తే ఆఖరికి నువ్వు దొరికావు. ఇక లేట్ అవ్వకుండా షో మొదలు పెట్టావు. కమాన్. కాదంబరి గారు, ముహూర్తానికి సమయం అవుతోంది. మీ అమ్మాయిని తీసుకొస్తే కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అమ్మా నిలవేణి, ఈ ఇంటి కోడలుగా నువ్వే వెళ్ళి నిమిషం తీసుకురామ్మా. నిమిషా, చాలా అందంగా ఉన్నావు తెలుసా. ఒకసారి అద్దంలో చూసుకో. నాన్నా, నిమిషకి అక్కని నేనుండగా మీకు నీలవేణి కనిపిస్తుందా? అవును, నీలవేణి ఎందుకు? మేమంతా లేవా? తనేం అవసరం లేదు. అయినా ఈ నిశ్చితార్థం జరగాలని కోరుకునేవాళ్లు ఎంతమంది ఉండగా ఈ కార్యక్రమం ఎలా ఆపాలని చూసేవాళ్లకి మీరు పెత్తనం ఇవ్వడం నాకేం నచ్చడం లేదు. నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేస్తున్నది ఎవరో ఆవిడ గారికి మీరైనా గుర్తు చేయండి డాడీ. కాదంబరి, ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో జరిగే శుభకార్యం ఆపాలని ఇక్కడ ఎవరూ కోరుకోవటం లేదు. తారక్ నీలవేణి ఇద్దరూ కూడా నిమిషకి అన్నా వదినలుగా అన్ని దగ్గరుండి శ్రద్ధగా చూసుకుంటున్నారు. అలా మిమ్మల్ని నమ్మిస్తున్నారు. అన్ని వాళ్లే చూసుకుంటున్నట్టు నటిస్తూ మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. ఆ విషయం మీకే అర్థం కావడం లేదు. పైగా వాళ్ళని నమ్మి భ్రమ పడుతున్నారు.